కాసేపు ఆలస్యం అయితే ఎంత గోల చేసావురా. ఒరే, రోజు రోజుకి వీడు అల్లరి ఎక్కువైపోతుందిరా. ఒక్క క్షణం పాలు పట్టడం ఆలస్యం అయితే చాలు ఒకటే గోల. నువ్వు కూడా చిన్నప్పుడు ఇలాగే చేసేవాడివిరా. అమ్మా, నీతో ఓ విషయం మాట్లాడాలమ్మా. ఏమిట్రా? ఏం లేదమ్మా, ఆఫీస్కి మన ఇల్లు దూరం అవడంతో రోజు లేటుగా వెళ్ళి మాట్లాడాల్సి వస్తుంది. అసలే కొత్త ఉద్యోగం, మేనేజర్ కోపం వస్తే ఏ నిమిషంలో ఏం జరుగుతుందోనని భయంగా ఉందమ్మా. అంతేకాదత్తయ్య, మధ్యాహ్నం భోజనానికి రావడానికి వీల్లేక ఆయన ఆరోగ్యం కూడా పాడైపోతోంది. అందుకే ఆఫీస్కి దగ్గరలో బిల్డింగ్ ఉందమ్మా, దాన్ని అద్దెకి తీసుకుందామని. నువ్వు చెప్పింది బాగానే ఉందిరా, కానీ చూడు బాబు, నేను ఈ ఇంట్లో కోడలుగా అడుగు పెట్టాను. ఈ ఇంట్లోనే మిమ్మల్ని అందరినీ పెంచి పెద్ద చేశాను. ఇప్పుడు మీ నాన్నగారు లేకపోయినా ఆయన జ్ఞాపకాలతో ఆయన ఎదురుగుంటా ఉన్నట్లే భావిస్తున్నాను. ఈ ఇల్లు విడిచి రావాలండి ఎందుకనూ మీ మనసు కష్టం కలిగించకూడదని మీ అబ్బాయి ఒకటి ఆలోచించారత్తయ్య. ఏమిటమ్మా అది? మరేం లేదమ్మా, నీకెలాగూ ఇంటి మీద మమకారం పోదు. మేం మాత్రం నీ ఆనందాన్ని ఎందుకు దూరం చేయాలి? అందుకని నిన్నిక్కడే ఉంచి వెళదాం అనుకుంటున్నా. అప్పుడప్పుడు వచ్చి చూస్తుంటాం అత్తయ్య. అలాగే అలాగే బాబు. పెద్దమ్మా, పెద్దమ్మా. ఏమిటి బాబు? ఏమిటి అని అడక్కు పెద్దమ్మా. మనీ ఆర్డర్ వచ్చిందా అని అడుగు. మనీ ఆర్డరా? మనీ ఆర్డర్ అని అడక్కు. కృష్ణ పంపించాడా అని అడుగు. కృష్ణ మనీ ఆర్డర్ పంపించాడా? అవును పెద్దమ్మా, 200 పంపించాడు. ఇంకా చూస్తామయ్యా. ఇవయ్యా సంతకం పెట్టమ్మా. ఉండు బాబు, కళ్ళజోడు తెచ్చుకుంటాను. నువ్వు ఉండి పెద్దమ్మా, నేను తీసుకొస్తాగా. బాబు, ఏమైనా ఉత్తరం రాశాడా బాబు? ఉత్తరం ఏమీ రాయలేదమ్మా, ఈ మనీ ఆర్డర్ ఫారం మీద ఏదో రాశాడమ్మా. ఏది? ఏం రాశాడో చదువు బాబు. దైవ సమానురాలైన తల్లిగారి పాదపద్మములకు మీ కుమారుడు కృష్ణ నమస్కరించి వ్రాయునది. మీ అందరి దృష్టిలో దొంగగా నేను ముద్ర వేయించుకున్నా ఇక్కడ కష్టపడి సంపాదించిన 200 పంపుతున్నాను. ఇది దొంగ సొమ్ము కాదు, దయచేసి స్వీకరించవలసిందిగా ప్రార్థన. ఇట్లు కృష్ణ. ఎక్కడి నుంచి పంపించాడో తెలిసినా బాబు? లేదమ్మా, కేర్ ఆఫ్ పోస్ట్ మాస్టర్ అని ఉంది. ఇదిగో పెద్దమ్మా, బాధ్యత లేని విధవా అని పెదనాన్న తిడుతూ ఉండేవారే, చూసావా పెద్దమ్మా? కృష్ణకి బాధ్యత వచ్చింది, ఇంటికి మనీ ఆర్డర్ వచ్చింది. మీ అబ్బాయి గారు ఈసారి 500 రూపాయలు పంపించారమ్మా, ఏదో పెద్ద ఉద్యోగం దొరికినట్టుంది. సంతకం పెట్టమ్మా. ఏమండి, మీ అమ్మగారికి మనీ ఆర్డర్ల మీద మనీ ఆర్డర్లు వస్తున్నాయంట, తెలుసునా? తెలుసు. తెలిస్తే అలా ఊరుకుంటారేంటండి? ఏం చేయమంటావే? ఎగిరి గంతులేయమంటావా? అబ్బా, ఒట్టి మట్టి బుర్ర. అన్ని నేను చెప్పాల్సిందే. ఏమిటి నువ్వు చెప్పేది? ఒంటరిగా ఒక్కతే ఆ ఇంట్లో ఉంటూ ఆ వస్తున్న డబ్బును దాచుకోలేక ఆవిడ ఏం అవస్థ పడుతుందో ఏమిటో. ఆవిడ అలా దూరంగా ఉంచడానికి నా మనసు అంగీకరించడం లేదండి. ఏమండి, వెంటనే వెళ్ళి ఆవిడ ఇక్కడ తీసుకొచ్చేద్దాం. అప్పుడు రావద్దని చెప్పి ఇప్పుడు రమ్మంటే వస్తుందంటావా? ఎందుకు రాదండి? అంతగా రాకపోతే వీడున్నాడుగా ఆవిడ ముద్దుల మనవడు, వీడిని ఎరగా ఉపయోగించుకుంటే సరే. అమ్మా, అమ్మా. రండి బాబు, రండి. బాగున్నారా? మీరు కాస్త చేతులు కడుక్కొని వీడిని తీసుకోండి అత్తయ్య. నాన్నమ్మ నాన్నమ్మంటూ ఒకటే పలవరింత. అలా అంటున్నాడా? నేనెప్పుడు వినలేదే. మీకలా వినపడుతుంది? కన్న తల్లిని నాకు వినపడుతుంది. నా బాబే, నా తండ్రి, నా చిట్టి తండ్రి. రోజు నన్ను తలుచుకుంటున్నావా నా తండ్రి? అత్తయ్య, మిమ్మల్ని ఇక్కడ విడిచిపెట్టి మేము అక్కడికి వెళ్ళామన్న మాటే గాని రోజు మిమ్మల్ని తలుచుకొని క్షణం లేదు. అవునమ్మా. అమ్మా, నువ్వు మమ్మల్ని తలుస్తున్నావు అసలు? అదే మాట్రా, మిమ్మల్ని తలవకుండా ఉంటానా? నాకు మాత్రం మీరు తప్ప ఎవరున్నారా? అయితే ఇంకే ఏమండి, అత్తయ్య ఇంకేం చెప్పినా వినిపించుకునేది లేదు. మన ఇంటికి తీసుకెళ్దామండి. అమ్మా, నాకు ఈ ఇంట్లోనే. అది కాదమ్మా, నీకోసం. లేదు బాబు, నేను ఈ ఇల్లు విడిచిపెట్టి ఎక్కడికి రాను. అదేం కుదరదయ్యా, మీరు వచ్చే తీరాలి. ఏమండి, అలా చూస్తూ నిలబడతారేమండి? ఆవిడ అలాగే అంటారు గాని మీరు వెళ్ళి సామాన్లన్నీ సర్ది మూట కట్టండి. వెళ్ళండి. ఒరే, నీకో చిన్నాన్నున్నాడ్రా, నీ పేరు బాబైతే వాడి పేరు కృష్ణ. కాని వాడిప్పుడు ఇక్కడ లేడురా. ఎక్కడున్నాడు? ఎలా ఉన్నాడు? అత్తయ్య, అమ్మా, ఈ పాలు తాగండి. నాకెందుకమ్మా, వీడికి పట్టు. మీరు అలా అంటే నా మనసు ఎంత చివుకుమంటుందో తెలుసా? నిన్ను కూడా తాగమంటే తాగలేదు. నేనెంత బాధపడ్డానో తెలుసా? ఈ రోజు మీరు తప్పకుండా తాగాలి. అబ్బా, వద్దమ్మా, తాగండి.
మీరు సావిత్రమ్మ గారి చేంజ్ ఆఫ్ అడ్రస్ పోస్ట్ ఆఫీస్ నుంచి వచ్చారుగా, అవును. వారికి లక్ష్మి వచ్చింది. లక్ష్మి ఎవరయ్యా? అదేనండి, ధనలక్ష్మి మనీ ఆర్డర్ వచ్చింది. అలాగా? ఆ. అమ్మా మరి ఆర్డర్ వచ్చిందమ్మా. ఆ, 1000 రూపాయలు. ఇదిగోనమ్మా, ఇక్కడ సంతకం పెట్టు. ఇక్కడ ఇక్కడ ఒకటి. ఒరే బాబు ఏడుస్తున్నాడు, నువ్వు డబ్బు తీసుకో. ఇదిగోండి 1000 రూపాయలు, చూసుకోండి. 1000 రూపాయలు నేను చెప్పలేదటండి, ఏదో ఒక రోజు మీ తమ్ముడు స్టేట్ బ్యాంక్ లో తయారవుతాడని. చెప్పలేవే, ముందు డబ్బు అమ్మకి ఇవ్వని. ఇచ్చి సత్య హరిచంద్రుడని బిరుదు సంపాదించండి, లేకపోతే ఏమిటండి వచ్చిందంతా ఆవిడికి ఇవ్వడానికి ఆవిడని ఇక్కడ తీసుకొచ్చాం. ఇదిగో ఈ 100 రూపాయలు ఇచ్చి ఇంతే పంపించాడని చెప్పండి, వెళ్ళండి. ఏమిటో. అమ్మా ఇదిగోనమ్మా, తమ్ముడు పంపించిన 100 రూపాయలు. ఏమిట్రా 100 పంపించాడా? అవునమ్మా, పాపం వాడికి నెల ఎన్ని ఖర్చులు వచ్చాయేమో, ఇంతే పంపించాడు. పోన్లేరా, ఎంత పంపిస్తే ఏముంది, నేను ఇంకా బ్రతుకున్నానని వాడికి గుర్తుంది, అంతే చాలు. ఈ డబ్బు ఉంచమ్మా. ఇక్కడ నాకేం ఖర్చులుంటాయరా, దాంతో బాబుకి ఏమైనా కొను. ఏమిటి ఏమిటి దారుణం? కారణం లేకుండా ఏ దారుణం చేయదండి ఈ సత్యవతి. మీ అమ్మ గనక ఈ కళ్ళద్దాలు పెట్టుకుంటే మనీ ఆర్డర్ ఫారం మీద ఎంత వచ్చింది ఏమిటని చూడదటండి. మీరు నిన్న 100 ఇచ్చేటప్పుడే 100 పంపించాడా అని సాగు తీసుకుంటూ మాట్లాడింది. రేపొద్దున మనీ ఆర్డర్ ఫారం మీద అంకెలు కనపడితే ఇంకేమన్నా ఉందా, అందుకే ఉపాయం చేశాను. సత్యవతి అయ్యో పాడుపిల్లి, బంగారం లాంటి కళ్ళద్దాలు కింద పడగొట్టింది అత్తయ్య. పోన్లేమ్మా, నువ్వేం చేస్తావు? అయ్యో పగిలిపోయిన గాజు పెంకులు కాళ్ళ గుచ్చుకుంటే బాధ పెడతాయి. మీరేం బాధపడకండి అత్తయ్య, మీ అబ్బాయితో చెప్పి దీనికంటే మంచి కళ్ళజోడు బంగారం ఫ్రేమ్ తెప్పిస్తాను. సావిత్రమ్మ గారు, సావిత్రమ్మ గారు, ఏమిటయా? అమ్మగారి పేరా 1000 రూపాయలు మనీ ఆర్డర్ వచ్చిందండి. అమ్మ ఇంట్లో ఏదో పనిలో ఉంది, ఆ. ఆ ఫారం ఇలా ఇవ్వు, సంతకం పెట్టించుకొస్తా. ఆ. ఎంత వచ్చింది? 1000 రూపాయలు. ఇదేమిటి, నువ్వు సంతకం చేస్తావా? అచ్చం అత్తయ్య సంతకం లాగే ప్రాక్టీస్ చేశాను. పోస్ట్ మ్యాన్ కూడా అనుమానం రాకుండా చేస్తాను, చూడండి. వెళ్ళండి వెళ్ళండి. ఏమండి, అమ్మగారికి ఉత్తరం కూడా వచ్చిందండి. ఇటు ఇవ్వండి, నేను ఒక మంచి కంచి పెట్టి చీర కొనుక్కోవాలి. సత్య, ఉం? తమ్ముడు అమ్మకు ఉత్తరం రాశాడు. ఏం రాశాడో చదవండి. దైవ సమానురాలైన తల్లిగారికి, మీకు దూరం అయిపోయిన మీ కొడుకు కృష్ణ రాయినది. గతంలో పంపిన మనీ ఆర్డర్లకు రసీదులు నాకు చేరాయి. నువ్వు నా డబ్బును స్వీకరించినందుకు కృతజ్ఞుణ్ణి. నా ముఖం చూడకూడదని నువ్వు చేసుకున్న ప్రతిజ్ఞను ఉపసంహరించుకునే శుభదినం కోసం ఎదురు చూస్తున్నాను. అప్పటికి గాని నీ ముందు నిలబడే అర్హత నాకు రాదు. నీ క్షేమం కోరుతూ కృష్ణ. అయితే ఇక్కడికి రావడానికి ప్రయత్నిస్తున్నాడు అన్నమాట. ఏమండి, అతను శాశ్వతంగా ఇక్కడ రాకుండా ఉండడానికి మీరు ఒక ఉత్తరం రాయాలి. ప్రియమైన తమ్ముడికి, ఇక్కడంతా క్షేమం. నువ్వు మనీ ఆర్డర్ ద్వారా పంపుతున్న డబ్బు తీసుకోవడానికి అమ్మ ఎంత మాత్రం అంగీకరించడం లేదు. మన చదువుల గురించి నాన్నగారు చేసిన అప్పులకు ఆ డబ్బు జమ కట్టడం సమంజసమని నేను భావించి అలాగే చేస్తున్నాను. నాన్నగారి చావుకు నువ్వే కారణమన్న విషయాన్ని అమ్మ ఇంకా మర్చిపోలేకపోతోంది. ఏమండి, షావుకర్ ఏమన్నాడండి? ఏమంటాడు? నాన్నగారు ఇదివరకే ఇంటిని తాకట్టు పెట్టారట. సరే అయితే ఓ 10,000 ఇమ్మన్నాను. తీర్చుకుంటే తీర్చుకుంటాం, లేకపోతే మీరే సొంతం చేసుకోండి అన్నాను. అందుకు అమ్మ సంతకం కావాలన్నాడు. ఇదిగో స్టాంప్ పేపర్లు కూడా తెచ్చాను. తెచ్చారు కదా, మీ అమ్మ సంతకం పెడుతుంది, మనం టీవీ కొంటాం. పదండి. అమ్మా, అయ్యో జ్వరంగా ఉందండి అత్తయ్య గారికి. జ్వరం? అమ్మా, డాక్టర్ని తీసుకురమ్మంటావా? వద్దులే బాబు, ఈ మాత్రం దానికి డాక్టర్ ఎందుకు, అదే తగ్గిపోతుందిలే. నీతో అర్జెంట్ పని నుండి వచ్చాను. సర్లే, తర్వాత వస్తాను. పర్వాలేదులే బాబు. ఏమిటో చెప్పు. ఏం లేదమ్మా, మన పాతింటికి వెళ్ళాను, బాగా పాడైపోయింది. ఆ ఇంటిని బాగు చేయించాలని మీ అబ్బాయి పట్టుదల అత్తయ్య. చాలా సంతోషం బాబు. రిపేర్లు మొదలెట్టాలంటే మున్సిపాలిటీ వాళ్ళ పర్మిషన్ కావాలమ్మా. అవన్నీ నాకేం తెలుసురా, నువ్వే చూసుకో. నువ్వేం చేయక్కర్లేదు, ఇక్కడ సంతకం పెడితే చాలు. మిగతా పనులన్నీ ఆయనే చూసుకుంటారు. నాకు కళ్ళజోడు లేదే. కళ్ళజోడు ఆయన ఆర్డర్ ఇచ్చారు అత్తయ్య, 2 రోజుల్లో వచ్చేస్తుంది. ఎక్కడ పెట్టాలో చెప్పు.
ఇక్కడ